అంతరించిపోతున్న ప్రాచీన కళలకు సంబంధించినటువంటి నేటి తరాలకి సగర్వంగా పరిచయం చేస్తూ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నాట్యశ్రీ ఉదయశ్రీ. తాను నేర్చుకున్నటువంటి ప్రాచీన కళ కూచిపూడి నృత్యానికి సంబంధించి గత 20 సంవత్సరాలుగా ప్రాణం పోస్తూ నేటి చిన్నారులకి అందిస్తూ జీవం పోస్తుంది. అదే కాకుండా సంబంధించినటువంటి గత 20 సంవత్సరాలుగా తను చేస్తున్న ప్రాచీన కళలకు ప్రారంభించిన నేపథ్యంలో కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మంచి గుర్తింపు తెచ్చుకొని నేను మహబూబాబాద్కి ఒక కళా ఒక మణికంఠగా మారినటువంటి నాట్యశ్రీ ఉదయశ్రీ గారు తన సంబంధించినటువంటి తాండవ కృష్ణ అకాడమీ నెలకొల్పి ఎంతోమంది చిన్నారులకి ప్రాచీన కళలకి ప్రాణం పోస్తూ ఒక అందరూ నేర్పిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సంబంధించినటువంటి కళాకారిని ఉన్నటువంటి కూచిపూడి నృత్య కళాకారిని నాట్యశ్రీ ఉదయశ్రీ గారిని మనం అడిగి తెలుస్తున్నాం. మేడం మీరు చెప్పండి, అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ నేర్పిస్తున్నారో ఏ విధంగా అనిపిస్తుంది మీకు కాలేజీలో ప్రాచీన కళలకి జీవం పోస్తున్నారు కదా? నమస్తే సార్. గత 20 సంవత్సరాలుగా మెహబూబాబాద్లో తాండవ కృష్ణ నృత్యాలయాన్ని స్థాపించి ఇక్కడే ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా బయట దేశాలలో కూడా టీచింగ్ పర్పస్లో అవకాశాలు రావడం జరిగింది. అయినా సరే నేను ఎన్ని కష్టాలు పడ్డానో డాన్స్ నేర్చుకోవడానికి, నా తదనంతరం జనరేషన్స్ ఆ రకంగా ఇబ్బంది పడొద్దు అని చెప్పేసని మన మెహబూబాబాద్లో అది ఏజెన్సీ ఏరియా అయినా సరే విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా ఇక్కడ మేము విజయవంతంగా తరగతులను నిర్వహిస్తూ వస్తున్నాము. 2011లో నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి రావడం జరిగింది కూచిపూడి నృత్యంలో. నేను వేదాంతం రాధేశ్యామ్ గారు మరియు చింతా రవిబాలకృష్ణ గారి శిష్యురాల్ని సార్. ఇదే డాన్స్లో కూచిపూడిలోనే ఎంఏ పూర్తి చేశాను కూచిపూడి విలేజ్లో. నేను గురుకుల పద్ధతిలో నేర్చుకున్నాను సార్. గురుకుల పద్ధతి అంటే గురువు ఇంట్లోనే ఉండి నేర్చుకునే పద్ధతి. అది 11 సంవత్సరాలు నేను ఫ్యామిలీని వదిలిపెట్టి చాలా కష్టాలకి ఓర్చుకొని అక్కడ ఉండి నేర్చుకోవడం జరిగింది. నాలాగా ఇంకొంతమంది పిల్లలు అంటే ఈ ఆర్ట్ పైన ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాలాగా ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసని 2011లో మేము ఇన్స్టిట్యూట్ని స్థాపించడం జరిగింది. ఇలా స్థాపించిన ఈ ఇన్స్టిట్యూటు ఈరోజు ప్రాచీన్ కళా కేంద్ర అఫిలియేషన్ సెంటర్గా సీనియర్ డిప్లొమా మరియు జూనియర్ డిప్లొమా కోర్సులని ఇక్కడనే మేము కండక్ట్ చేస్తూ వస్తున్నాము. మన ఇన్స్టిట్యూట్ కింద 9 సబ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి సార్, ఎగ్జామినేషన్ బ్రాంచెస్. 9 మంది డ్యాన్స్ టీచర్స్ మన హ్యాండ్ ఓవర్లో ఉంటూ మన పిల్లలు అంటే మన మొబాద్లో ఎలా అయితే మనం ఇలా క్లాసెస్ ఒక సిస్టమేటిక్గా కండక్ట్ చేస్తున్నామో ఈ 9 ఇన్స్టిట్యూట్స్లో కూడా గురువులు నాకు సహకరిస్తూ కూడా ఈ మన ప్రాచీన కళలు సంగీతము, నాట్యము, భరతనాట్యము వీటిని ముందు తరాల వారికి బోధిస్తూ వస్తున్నారు. ఏదేమైనా డాన్స్ అనేది ఒక ధర్మ ప్రచారము. అది అంటే ఒక మనిషి తాను క్రమశిక్షణతో ఎలా ఉండగలడు, దేవుడి పట్ల భక్తి నమ్మకం ఏ విధంగా రాగలదు, అంతేకాకుండా మంచి నైతిక విలువలను ఎలా పెంపొందిస్తూ ముందు తరాల వారికి అంటే నెక్స్ట్ జనరేషన్కి ఈ వాల్యూస్ని ఎలా అందించాలన్న విషయాలు ఈ లలిత కళల ద్వారా మాత్రమే అందుతాయి అనేది నా ఉద్దేశము. ఇప్పటివరకు అయితే పిల్లలందరూ మా పేరెంట్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు. మేము ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ లాగానే కాకుండా ఇలా ప్రాచీన కళా కేంద్రం నుంచి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ మా టీంలో ఉన్న ఉమెన్స్ అందరము గ్యాదర్ అయ్యి ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో నృత్యోత్సవాలు అంతర్జాతీయ స్థాయిలో కూడా మేము నృత్యోత్సవాలని కండక్ట్ చేసాము. ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే మనం కుడి చేయితో చేస్తే ఎడమ చేయికి తెలియొద్దని అంటారు. మేము దాన్ని మా టీం అందరం కూడా ఖచ్చితంగా పాటిస్తూ వస్తున్నాం అన్నమాట. ఈ నృత్యోత్సవాల ద్వారా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మేము కొన్ని మంచి కార్యక్రమాలకి యూజ్ చేస్తూ వస్తున్నాము. పేద విద్యార్థులకు చదువు పర్పస్న యూజ్ అవ్వడానికి వాళ్ళకి ల్యాప్టాప్స్ కొనియడం అయి ఉండొచ్చు, వాళ్ళ ఫీజెస్ కట్టడం అయి ఉండొచ్చు. ఈ రకంగా వాటిని మేము యూజ్ చేస్తూ వస్తున్నాము. అండ్ ఈ పిల్లలు మహబూబాబాద్లో ఇంత యాక్టివ్గా వచ్చి నేర్చుకోవడానికి సహకరిస్తున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా వారికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. వారి ప్రోత్సాహం వల్లనే ఎంతో మంది తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే కళలు ఈనాడు నిలబడుతున్నాయి, నెక్స్ట్ జనరేషన్కి చేరుతున్నాయి అనేది నా ఉద్దేశం. తను నేర్చుకున్నటువంటి ఈ ప్రాచీన కళలకి కూచిపూడి నృత్యాన్ని కూడా
అంటే భావితాలకు అందించి మొత్తము ఒక యజ్ఞంలాగా తప్పించి మొత్తము ఇప్పటికీ చాలా పిల్లలకి నేర్పించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు. అదే మనతో మనడానికి నృత్య కళాకారిణి చిన్నారి ఉంది. అమ్మ చెప్పరా, ఏం పేరు? నా పేరు భవిష్యప్రియ. ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను నాట్యం నేర్చుకుంటున్నా. ఏ నాట్యం నేర్చుకుంటున్నావు తల్లి? కూచిపూడి నాట్యం. ఎందుకు మనకి మామూలుగా ఇంట్లో కూర్చొని మంచి మొబైల్స్ రీల్స్ వేరే ఇతర చేసుకోవచ్చు కదా, ఎందుకు నేర్చుకుంటున్నావు ఇలా? మనతో మాట్లాడుకుని ఇంకొక చిన్నారులు ఇక్కడ నేర్చుకున్న కళాకారులు ఉన్నారు. వాళ్ళు సార్ అమ్మ చెప్పమ్మా, ఎందుకు నేర్చుకుంటున్నావు డ్యాన్స్ ఇట్లా? ఎందుకంటే నేను వాటిని ఆపేసి మళ్ళీ ఆ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించడానికి ఇది నేర్చుకుంటున్నాను. అంటే ఇప్పుడు అంతా చిన్నపిల్లలు కూడా మంచి ఇంట్లో కూర్చొని కూడా మొబైల్స్ ల్యాప్టాప్లు పట్టుకొని కూడా వెస్టర్న్ వైపు పోతున్న నేపథ్యంలో మీరు ఈ ప్రాచీన డ్యాన్స్ నృత్యాలు కూచిపూడి ఇవి ఎలా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నేర్చుకోవడం వల్ల ఈ డ్యాన్స్ సాంగ్స్ ఉన్నాయి కదా, అవి మన పూర్వకాలంలో ఏవి జరిగాయో, అది మహాభారతం రామాయణం కూడా అవి మనము టైం ఉండదు, కానీ వీటిని నేర్చుకోవడం వల్ల అవి ఈజీగా నేర్చుకోవచ్చు అని నాకు బాగా నచ్చింది. మరి మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారా? ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు. ఏమంటున్నారు? ఇంకా ఇట్లాంటివి చాలా చేయాలి అని అంటున్నారు. అంటే వాటికి సంబంధించినటువంటి పిల్లలు కూడా వాటికి నేర్చుకునే నేపథ్యంలో కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ముందు మాట్లాడుతుంది చెప్పమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు కొలిపాక అక్షయశ్రీ. నేను మన ఈ తాండవ కృష్ణ నృత్యాలయ డ్యాన్స్ అకాడమీలో గత 5 సంవత్సరాలుగా కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంటున్నాను. మా గురువుగారి పేరు నాట్యశ్రీ ఉదయశ్రీ గారు. మా గురుగారితో పాటు మేము కూడా చాలా విదేశాలలో రాష్ట్రాలలో ప్రదర్శనలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇన్స్టిట్యూషన్లో క్లాసికల్ డ్యాన్స్తో పాటుగా వేరే సెషన్స్ లాంటివి, నైతిక విలువలు లాంటివి అన్నీ నేర్చుకుంటాము. మా గురుగారు మాకు ఎంతగానో నేర్పిస్తారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, పెద్దల పట్ల మర్యాద, ఇతరులతో ఎలా నడుచుకోవాలి అన్న అంశాలపైన సెషన్స్ క్రియేట్ చేసి మా గురుగారు మాకు నేర్పించడం అనేది జరుగుతుంది. వ్యాస రచన ఉపన్యాస పోటీలను నిర్వహించి మా గురుగారు బహుమతులు కూడా ఇస్తారు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల శారీరక వ్యాయామమే కాక మానసికంగా కూడా ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. క్లాసికల్ డ్యాన్స్ చేయడానికి వేరే ప్రాంతాలకి దేశాలకి వెళ్ళినప్పుడు ఆ జర్నీలో మాకు సొసైటీలో ఎలా నడుచుకోవాలి, వాళ్ళతో ఎలా ఉండాలి అన్న అవగాహన మాకు చాలా వచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. చూసారు, ఒక డ్యాన్సే కాకుండా కూడా పిల్లలు సమాజం పట్ల కూడా ఎలా ఉండాలి, క్రమశిక్షణ ఎలా ఉండాలి, పెద్దల పట్ల ఎలా గౌరవంగా ఉండి మలుచుకోవాలని చెప్పేసి కూడా ఉన్నటువంటి డ్యాన్స్తో పాటు వివిధ కళలతో పాటు కూడా వాళ్ళు గౌరవం నేర్చుకున్న పరిస్థితి ఉంది. అది మనతో మాట్లాడడానికి కొంత పిల్లల తల్లిదండ్రులను వాళ్ళు అడిగేస్తున్నాం. మేడం మీరు చెప్పండి, అంటే పిల్లలకి ఈ రోజులలో అంటే మొబైల్స్ పట్టుకొని ఇంట్లో ఇతర వెస్టర్న్కి సంబంధించినటువంటి ఆ డ్యాన్స్ మీద టీవీల మీద బాగా మోజు ఎక్కువ నేపథ్యంలో కూడా వీళ్ళు అంటే మరీ ఇంతగా వచ్చి నేర్చుకోవడం ఏ విధంగా చూసుకోవచ్చు? నమస్కారం సార్, నా పేరు రమ్య. ముందుగా తాండవ కృష్ణ నృత్యాలయంలో మా పాప గత 5 సంవత్సరాలుగా నాట్యాన్ని నేర్చుకుంటుంది. ఈ విషయాన్ని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నా. తాండవ కృష్ణ నృత్యాలయ డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి నాట్యశ్రీ ఉదయశ్రీ మనోజ్ గారు మేడం గారికి కేవలం 2 పిల్లలతో ఈ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసి తన స్వయం కృషితో ఇంతమంది పిల్లలతో ఈ నాట్యానిధిని ఏర్పాటు చేసుకున్నారు. మేడం దగ్గర కేవలం నాట్యానికి పంపించినాం అని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే పిల్లల్లో ఎన్నో రకాల అన్ని సమాజంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మెదగాలి, పెద్దలతో ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలను కూడా మేడం చాలా బాగా వాళ్ళకు వివరించారు. నేషనల్ జ్యోతిబా పుల్లే మేడం అవార్డు గ్రహీత అయినటువంటి మేడం సామాజిక సేవలో ముందుంటూ పిల్లలను కూడా అదే మార్గంలో ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల సమ్మర్లో పిల్లలకి మన ప్రముఖ వ్యక్తుల చేత కొన్ని సెమినార్లు కూడా మేడం పెట్టించారు. అందులో భౌతిక నైతిక విలువల గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే దేశభక్తి ఇలాంటి విషయాల గురించి చర్చించి పిల్లలకు వాటి పట్ల అవగాహన ఎంతో కల్పించారు. ఇలాంటి మేడం దొరకడం నిజంగా చాలా అదృష్టం మా మానుకోటలో. ఎన్నో రకాల మంచి విషయాలను పిల్లలకు నేర్పించి వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తున్న మేడం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
ఓకే, మనం చూస్తున్నాం కదా పిల్లలు కూడా అంటే ఒకటే సంబంధించినటువంటి ఆ డ్రెస్తో పాటు వాళ్ళ మొబైల్ ధరించి కూడా సంబంధించినటువంటి క్లాసుకి హార్ట్ అంటే కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి ఉదయశ్రీ అదే వాళ్ళ నాట్యశ్రీ వాళ్ళ మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేర్పించినటువంటి మెలకువలు నేర్చుకుంటూ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే వేరే అంటే సింగపూర్ ఇతర దేశాలకు కూడా వెళ్ళి వాళ్ళు నాట్యం చేసుకొని కూడా వాళ్ళ అంటే సంబంధించినటువంటి గిఫ్ట్లు గెలుచుకొని అంటే సంబంధించిన ప్రఖ్యాతిగాంచిన రోజులు కూడా నేను చెప్తున్నారు. అదేవిధంగా ముందు రోజుల్లో కూడా అంటే జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి ఇంకా ఎదగాలని చెప్పేసి కూడా వాళ్ళకి ఓన్లీ సంబంధించినటువంటి నృత్యాలే కాకుండా వాళ్ళకి సామాజిక స్పృహలపై కూడా వాళ్ళకి ఉండాలని చెప్పేసి కూడా మనము కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ శ్రీరంత బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.